స్టార్ట్ అవుతుందండి మార్చ్. సారీ తెలుగు నైట్ లేదు ఫ్రమ్ వేర్ ద మార్చ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. అండి నేను మీ లక్ష్మిని కుకింగ్ ఐటమ్ తీసుకోవడానికి హైదరాబాద్లోనే షాప్కి వచ్చాము. మీరేమన్నా హోటల్ బిజినెస్లో ఉన్నారా, లేదంటే హోటల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అది చిన్న హోటల్ దగ్గర నుంచి పెద్ద 5 స్టార్ హోటల్ వరకు ఎట్లాంటి కుకరీ ఐటమ్స్ ఆర్ సర్వింగ్ ప్లేట్స్ ఆర్ ఎనీ ఐటమ్, ఏది కుకింగ్కి రిలేటెడ్ ఐటమ్ అయినా కానీ ఈ ఆగ్రోమెక్ హోటల్ మార్ట్లో మీకు సరసమైన ధరలకి హోల్సేల్ రేటులో ఎనార్మస్ స్టాక్ ఉంది, మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి మార్చ్? సారీ తెలుగు నైట్ లేదు ఫ్రమ్ వేర్ ద మార్చ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఆర్ దేర్? सर ओपन यहाँ से एकदम सीधा ओपन ये पूरा पूरा सिरामिक क्रॉकरी या खाली बोलते ये आइटम है आपका नाम क्या है? लिपा है हमारा आपका नाम? लिपा बेहरा दीपा मेहरा. मेहरा। हाँ, वो पूरा एक्सप्लेन करता है. पूरा नहीं आता थोड़ा थोड़ा उसको आता हाँ बोलिए. ये है क्रोकरी का आइटम है ना मिक्स करते सर ये साथ में से यूज़ करते सॉक्स के लिए यूज़ करते हम ये बाउल है सर दीप ये शुगर के लिए यूज़ करते ठीक है. ये टी पॉट टी पॉट, स्मॉल टी पॉट. स्मॉल टी पॉट सर ये सूप बाउल है हाँ सूप बाउल हाँ, सूप सूप बाउल के लिए यूज़ करते हैं अच्छा. इसमें स्पून भी वही ये स्पून है ये पूरा सूप का बाउल है. हाँ हाँ. ये फ्लावर ओ फ्लावर के लिए यूज़ ओ करते मैचिंग वाला. मैचिंग वाला गोल्डन लाइन का रहता है ये बीयर ग्लास है बियर का है. बियर वो कप क्या है? ये बोला एक क्रीमर है हाँ? क्रीमर हाँ वो पूरा दारू का सामान है. ये पूरा ग्लासेस, ये शॉर्ट ग्लास सर शॉर्ट ग्लासेस. शॉर्ट ग्लास ये कितना शॉर्ट ग्लास कितना? इसका प्राइस बोल रहा हूँ इसका प्राइस है 57 वेरी लेस कॉस्ट, 15-7 रुपीस ओनली. ये जूस ग्लास जूस जूस ये व्हिस्की के लिए यूज Whiskey, करते हैं yeah. व्हिस्की ग्लास ఈ స్టోర్కి చాలామంది డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. హైదరాబాద్ అంటే ఇట్స్ ఏ హౌస్ ఆఫ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ నార్త్ ఆఫ్ సౌత్ అండి. అంటే హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుగు మాట్లాడే వాళ్ళు కన్నా నియర్లీ అంతమందే ఉంటారు. సో అందుకని అనుకుంటా ఈ హోటల్ బిజినెస్లో కూడా ఎక్కువ హిందీ నేటివ్ స్పీకర్స్ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. అలాగే హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి ఎప్పటి నుంచో స్టే చేసే వాళ్ళకి హిందీ కూడా వస్తుంది. అందుకని అనుకుంటా ఈ స్టోర్లో మొత్తం ఎక్కువ మంది స్టాఫ్ నేను చూసిన వాళ్ళలో ఈ షాప్ కీపర్స్ ఆర్ ఈ ఐటమ్స్ చెప్పే వాళ్ళంతా హిందీ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి తెలుగు బ్రోకెన్ తెలుగు వచ్చు, అందుకనే హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను, మనకు కూడా అర్థమవుతాయని ఏ ఐటమ్స్ ఏంటనేది. బట్ వీలైన ప్రతి చోట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇది బార్ కౌంటర్ అండి. బార్ రిలేటెడ్ ఐటమ్స్ ఆర్ ఇంటి దగ్గర కూడా చాలామంది పెట్టుకుంటారు. లైక్ వైన్ గ్లాసెస్ అనేసి, షార్ట్ గ్లాసెస్, తర్వాత మిక్సర్స్, తర్వాత చూసారా పైన చాలా నీట్గా పెట్టుంచారు. సో ఇక్కడ నాట్ ఓన్లీ కుక్కరీ ఐటమ్స్ అండి. सर्विंग्स बाउल है ये भी सर्विंग्स के लिए क्या ले सर्विंग्स बाउल. ये सॉस बाउल सॉस बाउल ये सॉल्ट एंड पेपर ये पूरा सिरामिक का आइटम है हाँ. ये करी के लिए यूज करते हैं ये कॉफ़ी कप. के लिए ये इधर कोई बोलता सर ये सर है प्लेट उस साइड पे
ये कप ससर है, हाँ इस सिरामिक में कप और ससर है। ठीक है, ये पूरा वाइट सिरामिक है। वाइट सिरामिक है। हाँ और उर्मी प्लेट इसका हाँ स्नैक्स के लिए स्नैक्स के लिए यूज़ करता है। ठीक है, आओ। ये कॉफी के लिए यूज करते हैं। కాఫీ తమ్ముడు నువ్వు కూడా అని చెప్తావా? అయ్యో అయ్యో అప్. ఇక్కడ చూసినట్టయితే వుడ్తో చేసిన క్రోకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇలా కొంచెం బార్ కౌంటర్ చూసాం కదండి, దాని నుంచి కొంచెం అలా పక్కకి వస్తే ఇక్కడ క్లియరెన్స్ సేల్ అని పెట్టారు. చాలా తక్కువ కాస్ట్లకి ఈ ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఇంట్లో అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఇవి కొనుక్కొని వెళ్ళచ్చు. 2 సిరామిక్ ప్లేట్స్ పెద్ద 100 రూపీస్ అండి. అలాగే సెట్ ఆఫ్ 6 చిన్న సార్సర్ లాగా వాడుకోవచ్చు, లేదంటే మనం ఏదైనా పింగాణి వాటి మీద కప్ కింద పెట్టుకోవచ్చు, మూతల కింద అయినా, లేదంటే సర్వింగ్ ప్లేట్స్ చిన్న చిన్న కేకులు మిక్చర్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ సెట్ ఆఫ్ 6 సెట్ ఆఫ్ 4 ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నది కేవలం 100 రూపీస్ 6 వస్తున్నాయి. అలాగే 80 రూపీస్లో కూడా ఉన్నాయి ఇవి. సో అట్లీస్ట్ మనం ఏమి కొనకపోయినా ఇవైనా కొనుక్కోవచ్చేమో అనిపించింది. అంటే మనకి జనరలీ నీడ్ ఉంటుంది కాబట్టి సిరామిక్ ప్లేట్స్ ఆర్ సాసెస్ అవి నేను కొన్ని తీసుకున్నాను. సో ఇక్కడి నుంచి మనం మళ్ళీ వేరే సెక్షన్కి వెళ్దాము. ఇక్కడ చూసారు కదా, ఇవి మెజరింగ్ కప్స్ అంటండి. అలాగే ఈ స్టీరర్స్ కలుపుకోవటానికి, పైనేమో కాక్టైల్ చేయడానికి ఐస్ క్యూబ్స్ వేసుకోవటానికి అండి. చక్కగా ఎంత అందంగా ఉన్నాయి. జనరలీ ఇవి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎవరికైతే డ్రింకింగ్ అలవాటు ఉందో బార్స్కి వాటికి వెళ్ళే వాళ్ళకి క్లీన్గా డీటెయిల్స్ తెలుస్తాయి. బట్ మన వ్యూవర్స్ కోసం జస్ట్ ఏం అవైలబుల్ అవుతాయో ఇక్కడ వీడియో తీసి పెట్టడం జరిగింది. స్టాక్ మాత్రం అసలు ఫుల్గా ఉందండి. ఇవి డెకరేటివ్ గ్లాస్ ఐటమ్స్ అండి. కొన్ని పైన జాడీలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒక్క ఐటెం కాదండి, మనకి కిచెన్లో కావాల్సిన ఆల్మోస్ట్ అన్నీ అవే కాకుండా కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ లైక్ సర్వింగ్ బౌల్స్ అనేసి, అలాగే ఈవెన్ హోటల్లో యూస్ చేసే సిజిలర్స్ ఇవి చూసారు కదండి. టెర్రకోటా టైప్లో అనిపిస్తాయి, బట్ అవన్నీ సెరమిక్ రిలేటెడ్ ఐటమ్సే. డెకరేషన్ కోసం ఫ్లవర్ పాట్స్ కూడా చాలా బాగున్నాయండి. చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో. సో నేను క్విక్గా ఏమేమి అవైలబుల్ ఉన్నాయో నేను తీసుకెళ్తాను. ఈ వీడియో కొంచెం ఫాస్ట్ పెట్టడం జరిగింది, ఎందుకంటే ఫుటేజ్ చాలా లాంగ్ వస్తుందండి. మీకు క్లియర్గా ఏ ఐటెం కావాలి, ఎలా ఉంది డిజైను అవన్నీ చూసుకోవాలంటే అలా ఫాస్ట్ వెళ్ళే వీడియోని మీరు ప్లేబ్యాక్ స్పీడ్లో కొంచెం రెడ్యూస్ చేసుకొని చూడొచ్చు. సో దట్ మీకు అనిపిస్తాయి. ఇది కేక్ కౌంటర్ అండి. ఇవి ఆర్టిఫిషియల్ కేక్స్. ప్రతిసారి కేక్ తయారు చేసి డిస్ప్లే చేయలేరు కదా. పైన ఏమో బ్రాస్ కోటెడ్ డెకరేటివ్ ఐటమ్స్. ఈ హోటల్స్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కింద చూసారు కదా, ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. ఇవి ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్. ఇవి చూసారా, నిజంగా
క్యాప్సికమ్ లాగా ఉంది, బట్ ఇవి జస్ట్ ఆర్టిఫిషియల్ వన్స్. ఇవి దేనికి యూస్ చేస్తారంటే మనకి సర్వింగ్ బఫే సర్వ్ చేస్తారు కదా, బఫే సర్వ్ చేసే ప్లేస్లో జస్ట్ దీన్ని అలంకరించడానికి, డెకరేట్ చేయడానికి ఈ ఐటమ్స్ అన్నీ ఒక హైట్లో పెడతారన్నమాట. ఒక వెజిటేబుల్ బొకే లాగో లేదంటే వెజిటేబుల్స్ డిస్ప్లే లాగా, సో దట్ ఇది వెజిటేరియన్ అని తెలియటానికి అట్లా అనుకుంటా. బట్ కొంచెం డెకరేషన్ పర్పస్ కండి, మనం అల్మార్లో కూడా పెట్టుకోవచ్చు మన ఇంట్లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. కొంచెం అక్కడక్కడ డెకరేషన్ కూడా చేశారు బాగానే. ఇవన్నీ సర్వింగ్ రిలేటెడ్వి. ఇవి కటింగ్ బోర్డ్స్ అండి, వుడెన్ కటింగ్ బోర్డ్స్, అలాగే వుడెన్ పాత్రలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్టాక్ వచ్చినట్టుందండి. ఎన్ని స్పూన్లు ఉన్నాయో చూసారా, జస్ట్ అన్నీ ఓపెన్ చేసి డిస్కస్ చేస్తున్నారు ఏం ఐటమ్స్ వచ్చినాయి ఏంటనేది. ఇది ఫ్లవర్ వేజెస్ ఎంత బాగా పెట్టున్నారు చూడండి, ఆ స్టాండ్ అది అంతా. ఎస్థెటిక్స్ బాగా మెయింటైన్ చేశారండి ఈ స్టోర్లో. ఇవి వుడెన్ బౌల్స్. ఎవరో వీళ్ళు ఏదో ఫంక్షన్ ఏదో ఉందంట మరి హోటల్లో, చాలా ఐటమ్స్ కొన్నారు చూసారు కదా ట్రాలీలో, చాలా ఎక్కువ. ఇవి కటింగ్ బోర్డ్స్ చూస్తున్నాము. సిజలర్స్ ఇవన్నీ ఉన్నాయి. దీన్నే సిజలర్స్ అంటారండి. ఇది ఏంటంటే వుడెన్ బేస్కి ఒక మెటల్ది పెడతారు, దాంట్లో అప్పటికప్పుడు ఉడికించి ఏదో చేస్తారు. ఫుడ్ రెస్టారెంట్లో ఎక్కువ యూస్ చేస్తారు సిజలర్స్ అనేసి. అలాగే ఇవి కటింగ్ బోర్డ్స్ అండి, మనం కూరగాయలు కట్ చేసుకోవడానికి డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఒకటి రెక్టాంగులర్, ఒకటి ఇది. ప్రైస్ వచ్చి 300 నుంచి ఉన్నాయండి ఇవి కటింగ్ బోర్డ్స్. ఇలా మనం కొంచెం ముందుకెళ్దాం, ఇంకేం ఐటమ్స్ ఉన్నాయో చూడటానికి. అన్నీ మొత్తం ట్రేస్, మన బాస్కెట్స్ కూడా ఉన్నాయి, న్యాచురల్ మెటీరియల్తో చేసినవి. రైట్ సైడ్ ఇందాక చూశారు మీరు. అలాగే హీట్ టెంపరేచర్ తగ్గకుండా మనం సర్వ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద బఫెట్స్ వాటిల్లో మనం చూస్తూ ఉంటాము, మ్యారేజెస్లో కానీ హోటల్స్లో కానీ. అక్కడ ఐటమ్స్ ప్యాన్స్ ఉన్నాయి. ఇది హోటల్కే కదండి, మన ఇంట్లో కావాల్సిన కుక్కరీ ఐటమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవటానికి. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఇది జస్ట్ 125 రూపీస్. లైమ్ క్రషర్, లెమన్ జ్యూస్ తీసుకోవడానికి. మీరు హోటల్ బిజినెస్ రన్ చేస్తే ఇక్కడ దానికి రిలేటెడ్ ట్రేస్ ఆర్ చిన్న టేబుల్స్ కూడా ఉన్నాయి. ఈ ఐటమ్స్ ఏంటో నాకు అంతగా ఐడియా లేదు. పైన డెకరేటివ్ ఐటమ్స్ అండి ఇవన్నీ. హోటల్లో పెట్టుకునే ఐటమ్స్ దగ్గర ఏ ఐటమ్ ఏంటని రాసి పెడతారు కదా, దానికోసం. పైన ఐస్ క్రీమ్ కప్స్ ఉన్నాయి. నా ఫినిషింగ్ చూసారా, చాలా నీట్గా ఉంది. సిల్వర్ అండ్ గోల్డ్ కోటెడ్. ఇవి మనకి పచ్చళ్ళు అవి పెడుతున్నారు కదా టేబుల్స్ మీద, మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఈ కింద ఉన్నాయన్నీ బ్రాస్ హ్యాండిల్ తోటి ఉన్న సర్వింగ్ బౌల్స్. ఈ సర్వింగ్ ప్లేట్స్ అండ్ బౌల్స్లో మనం కుక్ చేయకూడదండి. ఇవి జస్ట్ ఆల్రెడీ వండింది మనం దాంట్లోకి తీసుకుని సర్వ్ చేయడానికి, అవి మిల్క్ తాగటానికంట. ఈ బ్రాస్ ఐటమ్స్ చూసారా, చాలా బాగున్నాయి. గ్లాసెస్, డిఫరెంట్ గ్లాసెస్. ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్ మనకు తక్కువ ప్లేసెస్లో ఉంటాయండి. ఇక్కడ ఉన్నది మీరు చూస్తున్నది కంచుతో తయారు చేసిన ఐటమ్స్ అండి. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఈ గ్లాసెస్ ఉన్నాయి, కంచు మోగినట్టు కనకంబ మోగన అని ఈ కంచు బెల్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. మనం ఆగ్రోమెక్ మెటల్ స్టోర్స్ చూసినప్పుడు దాంట్లో మీకు బెల్స్ కూడా చూపెడతాను.
ఇవి చూసారు కదా, ఇవి 2 టైప్స్. ఈ సర్వింగ్ ప్లేట్స్ అవ్వచ్చు, బౌల్స్ అవ్వచ్చు, ఇవి టూ టైప్స్ ఉన్నాయండి. ఒకటి బ్రాస్ ఫినిషింగ్ తోటి వచ్చినాయి, ఇంకొకటి గోల్డ్ ఫినిషింగ్. ఇదంతా గోల్డ్ ఫినిషింగ్ అండ్ కొంచెం బ్లాక్గా ఉన్నాయి చూసారా లెఫ్ట్ సైడ్, అవేమో కాపర్ ఫినిషింగ్, బ్రాస్ ఫినిషింగ్ కాదు. కానీ మనం గ్రాండ్గా ఎన్ని వండిన ఇట్లాంటి బౌల్స్, సర్వింగ్ బౌల్స్లో పెట్టి సర్వ్ చేస్తే చుట్టాలు ఫిదా అయిపోతారండి, రిలేటివ్స్ కానీ. మన ఇంట్లో యూసేజ్ కూడా బాగుంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రతిదీ వండి మళ్ళీ సర్వింగ్ బౌల్స్లో తీసినప్పుడు ఇంట్లో మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే 2 పాత్రలు మనం క్లీనింగ్ చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి. బట్ మనకి పని మనుషులు కానీ ఈ హెల్పర్స్ ఎవరన్నా ఉంటే ఇట్లాంటివన్నీ మనం అరేంజ్ చేసుకోవచ్చు. బట్ హోటల్స్లో మస్ట్ అండి, ఎస్థెటిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి హోటల్స్లో మస్ట్. ఇవేమో టెంపరేచర్ హీట్గా ఉంచడానికి ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ట్రేస్ పైన ఏమో మనం ఫుడ్ ఐటమ్ పెడతాము, కింద స్టీమ్ తోటి కానీ హాట్ వాటర్ తోటి కానీ అది ఎప్పుడు వామ్గా ఉండటానికి చేస్తారు. ఇవి బ్యాటరీ తోటి వర్క్ అవుతాయి, పవర్ తోటి కూడా వర్క్ అవుతాయండి. డీటెయిల్డ్గా ఈ ఐటమ్స్ గురించి మనం ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళతో అడిగి మనం తెలుసుకున్నాము. చూసారు కదా, చాలా ఎలిగెంట్గా ఉన్నాయి, స్క్వేర్ షేప్లో ఉన్నాయి, సర్కిల్ షేప్లో ఉన్నాయి ఐటమ్స్. మొత్తం షాప్ అంతా ఒకసారి మనం హై లెవెల్లో లుక్ వేసేద్దాం, ఏమి స్టాక్ ఉన్నాయి ఏంటనేది. నైఫ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి చూసారు కదా. ఈ సర్వింగ్ బౌల్స్ గురించి ఇక్కడ షాప్లో వర్క్ చేసే వాళ్ళని అడిగి కనుక్కుందాం. ऐसे जैसे कि ये प्लेटर है, ये कटोरी है रायता सब वगैरह के लिए, और ये टी केटल है, ये प्लेटर रहता है आपको, और ये फ्राई रेड देने के लिए। ये पूरा सर्विंग बाउल से है? हाँ सर्विंग बाउल से है। ये पूरा serving खाने से। बनाने के नहीं आता नहीं है? नहीं कुकिंग का नहीं है, ओनली सर्विंग का है। हाँ ठीक है। आपको ये कारी के लिए, नॉन वेज के लिए ऐसे सल्टा हाँ, ये पूरा ब्रास आइटम से कोटिंग आइटम से? कोटिंग है। कोटिंग है। कोटिंग है, ब्रश कोटिंग रहता है आपको। हाँ। ये प्लेटर है, ये रोटी बास्केट, और ये बिरयानी के लिए, ये कारी बोल जैसे रायता के लिए ये रहता आपको। ये ये भी ऐसा है, खाली ये कलर चेंज है। ये ये ब्रास, रोज गोल्ड कॉपर और ये वाला। गोल्ड। हाँ दोनों कॉपर सेम वाला, रहता। हाँ। ब्राउन वाला सेम ब्रांड रहता। हाँ। जैसे कैसे आधाटी उसमें भी नहीं है। ये आइसक्रीम के लिए रहता है, ये राइस बोल, रायता के लिए ऐसा रहता है। और ये कॉपर का रहता आपको। ये खाना का प्लेट है? हाँ ये मेटल है आपको, ये मेटल है, और कोटिंग रहता है, ये फुल मेटल है। ये ब्रास मेटल है? नहीं, कॉपर 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 प्योर का कॉपर metal, है? हाँ प्योर कॉपर। कॉपर में स्टील डालता? हाँ कॉपर टू स्टील आएगा। और ये ये क्या है? कंचू का है। कंचू, कंचू, ब्रॉन्ज हाँ। ब्रॉन्ज हाँ, कंचू। कंचू का मेटल रहता, ये प्योर कंचू है? प्योर कंचू है। ये कितना प्राइस? 830। ओके। ये भी कंचू है ना? हाँ पूरा कंचू का है ये। खाली ये कॉपर का रहता आपको। ये पूरा कॉपर का, ये एसएस का पूरा। ये एसएस है? हाँ, पूरा सेम एसएस मॉडल है। हाँ सेम। ये क्या है क्या है? ये मिल्क मॉक मिल्क कॉपर का। हाट वाला? हाँ, हाट मिल्क। कॉपर का रहता। हाँ और इसमें ये इधर साइड में लिखा है वो प्लेटर रहता। प्लेटर है। हाँ अलग है, वो साइड में मॉडल अलग है। हाँ ये पूरा कोटिंग है? नहीं नहीं पूरा मेटल का है, ये कॉपर का जो है कॉपर ना, के? हाँ। मेटल का ये है। वाइट या एसएस है? हाँ एसएस अंदर तो SS? कॉपर रहता आपको। हाँ हाँ लेकिन सर्विंग का ही रहता। हाँ हाँ ठीक है। और ये वो क्या है? ये सपेंडिस है, सपेंडिस है, फ्यूल लगा सकते हैं आप। ये इसका ये टूट गया, इसमें लीड लगाने का है। स्टीम लगाने के लिए? हाँ 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 हीट करने अंडर के लिए। हीटर रहता है आपको। ये
इसमें वाटर रहता, हाँ हॉट इसमें वाटर। फूड डाल सकता। हाँ हाँ ठीक है। ऐसा। ये भी रोज गोल्ड का है आपको, ये गोल्ड का है, दोनों गोल्ड। सेम में रहता। हाँ पूरा 70 से ही है लाइन में पूरा। ठीक है। और ये इसे भी भी पूरा बड़ा सर्विंग जंगल बाउल में, है। हाँ। ये पूरा कुक नहीं करना है, नहीं, ये पूरा सर्विंग का है सर्विंग का आपको, है। हाँ, ये। कुक करने के बाद वो उसके दाल हाँ खाली से सर्व सर्विंग करता करने, है। हाँ सर्व करता है ये। ठीक ऐसा ऐसा आटा, ये पिकल सेट आएगा आपको ऐसा। कोटिंग का मतलब सेट सेट में मिलता आपको ऐसा का जैसा, गोल का गोले मिलता ऐसा है। ఓకే ఇక్కడ డిఫరెంట్ టెక్స్టైల్ ఐటమ్స్ అండి, క్లాత్తో తయారు చేసిన ఐటమ్స్ ఉన్నాయి. ఆప్రాన్స్, అలాగే ఒకవేళ మీకు స్టార్ హోటల్స్ వీటిల్లో అయితే క్యాటరింగ్ చేసే వాళ్ళకి కూడా యూనిఫామ్స్ ఉంటాయి. ఆ యూనిఫామ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అలాగే సెక్యూరిటీ గార్డ్స్కి రిలేటెడ్ యూనిఫామ్ కూడా ఇక్కడ ఉన్నాయి. వైట్ షర్ట్స్, ఇట్లా హోటల్లో వర్క్ చేసే స్టాఫ్కి డిఫరెంట్ బ్లేజర్స్ లాంటివి, ఇవి ప్రొఫెషనల్ థింగ్స్ కాదు కాబట్టి రిలేటివ్గా కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. అలాగా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ప్లాస్టిక్ ఐటమ్స్, ట్రేస్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఒకటి చూద్దాం మెల్లిగా. ఇక్కడ చూస్తే ఇవి వేస్ట్ బాస్కెట్స్ కింద యూస్ చేసుకోవచ్చు. అలాగే ట్రేస్ ఉన్నాయి. రోడ్ సిగ్నల్స్, ట్రాఫిక్ కోసం కంట్రోల్ చేయడానికి అవి ఉన్నాయి. ట్రేస్ చూసారు కదా, మిల్క్ ట్రేస్ లాగా, లేదంటే వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి, బల్క్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఉన్నాయి. ఈవెన్ ప్లాస్టిక్ మగ్గులు ఇవి చూసారా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మిల్క్ స్టోర్ చేసుకోవటానికి అంటే అవి. అలాగే పేపర్ ప్లేట్స్, స్టీల్ వేస్ట్ బిన్స్, అలాగే ప్లాస్టిక్ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఐటమ్స్. అలాగే ఇక్కడ మనకి వాష్ బేసిన్స్, కిచెన్లోకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ని 2 పార్ట్స్ కింద చేశారండి. ఒక పార్ట్ వచ్చి అట్లా ప్లాస్టిక్ ఐటమ్స్ రిలేటెడ్ ఉన్నాయి. ఇంకొక పార్ట్, దానికి కూడా వెళ్దాము. ఆ పార్ట్లో మీకు ఎక్కువ బల్కీ స్టీల్, కాపర్ వెజల్స్, ప్యాన్లు, అలాగే అపకులు అవన్నీ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళినప్పుడు అవి చూద్దరు. కానీ ఇక్కడ కటింగ్ బోర్డ్స్ చూసారా, పర్సనలైజ్డ్ కటింగ్ బోర్డ్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చాలా పెద్ద పెద్దవి. ఇవి కుంభకర్ణుడు క్యారేజీలు అండి. అంటే హోటల్స్లో డిఫరెంట్ కర్రీస్ అమ్మి ఒక ప్లేస్ నుంచి తయారు చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి ఇవ్వడానికి యూస్ చేస్తారు ఇట్లాంటి పెద్ద క్యారేజెస్. ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ రిలేటెడ్ ఐటమ్స్. వాటర్ బాటిల్స్ కూడా మీకు మిల్టన్ దగ్గర నుంచి ఎనార్మస్ కాపర్ వైజ్ కలెక్షన్స్ దాకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ స్టాఫ్ అండి. చాలా ఎక్కువ మందే ఉన్నారు స్టాఫ్ కూడా. మనకి ఏ ఐటెం కావాలన్నా వాళ్ళు చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను కొంత పార్ట్ వాళ్ళతోటి పెట్టి చేశాను అనమాట. ఇవి చూసారు కదా, స్టీల్ మగ్స్, అలాగే డైనింగ్ ప్లేట్స్. ఇది బ్రాస్ సర్వింగ్ బౌల్స్ లాగా ఉన్నాయి. ప్లేట్స్ అండ్ స్పూన్స్. ఐ థింక్ ఇది స్టాక్ రూమ్ లాగా ఉంది. అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవేమో బ్రాస్ అండ్ కాపర్ కోటెడ్ సర్వింగ్ కౌంటర్స్లో యూస్ చేసే ఐటమ్స్. వండర్ఫుల్. వీడియోలో ఇంకో పార్ట్ ఏంటంటే, నేను చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్లో హ్యూజ్ కిచెన్ ఐటమ్స్ లైక్ పెద్ద పెద్ద దబరా గిన్నెలు అల్యూమినియంతో చేసినవి, అలాగే వాటికి మూతలు, బ్రెడ్ హల్వా ఆర్ చేపల పులుసు చేయడానికి పెద్ద పెద్ద ప్లేట్స్, బిర్యానీ వండటానికి చూసారా ఎంతంత పెద్ద పెద్ద కుండలు ఉన్నాయో. అలాగే హోటల్లో మనం యూస్ చేసే పెద్ద పెద్ద కుకింగ్ ఐటమ్స్, దాకా మనం సర్వింగ్, డ్రెస్సెస్, టెక్స్టైల్స్ అవన్నీ చూసాం కదా. ఇవి పెద్ద హోటల్స్లో
కుక్ చేయడానికి అనువుగా ఉండేటువంటి అల్యూమినియం, బ్రాస్ రిలేటెడ్వి, ఎక్కువ అల్యూమినియం అండ్ ఎస్ఎస్ఆర్ స్టీల్ రిలేటెడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. హ్యూజ్ ఐటమ్స్ అండి, చాలా పెద్ద పెద్దవి. ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్కి వండగలిగే కెపాసిటీ నాకు తెలిసి ఇంకా ఎక్కువ మందికి కూడా వండొచ్చు. ఇక్కడ ఇనిషియల్గా ఈ ఐటమ్స్ యూస్ఫుల్ అవుతాయి. అలాగే పాన్లు అనేసి ఇక్కడ చూసారుగా స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ డ్రమ్స్ అనుకుంటా, వాటర్ పోసుకోవచ్చు దీంట్లో. అలాగే డిఫరెంట్ సైజెస్ ప్లేట్స్ ఉన్నాయండి. మీకు పాత్రలు కొనుక్కున్న తర్వాత దానికి మ్యాచింగ్ ప్లేట్స్ కూడా కొనుక్కోవాలి కదా పైన కవరింగ్కి. ఇవన్నీ బ్రాస్ ఫినిషింగ్ తోటి ఉన్నటువంటి గిన్నెలు. బ్రాస్ అండ్ రాగి పాత్రలు అన్నమాట. అవి మన కుకింగ్కి వాడతారు. ఇవి చిన్న చిన్న మన కిచెన్లో కూడా యూస్ చేసుకునే కాపర్ ఇవి. అలాగే అల్యూమినియం గిన్నెలు ఉన్నాయి. స్పూన్స్, వెరైటీస్ ఆఫ్ స్పూన్స్ మీ కలెక్షన్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ స్పూన్స్ అండ్ ఈ పోపు వేసే ఐటమ్స్ అవి చూసారు కదా అంతంత పెద్ద పెద్ద గరిటెలు ఉన్నాయో. ఈ మొత్తం స్టాక్ అండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఐటమ్ చాలా పెద్ద పెద్ద క్యాన్లు. మరి మిల్క్ పెట్టుకోవటానికో దేనికో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి దేనికి యూస్ చేస్తారనేది. ఇవేమో మన వేపుళ్ళు అవి చేయడానికి చాట్ వాళ్ళు యూస్ చేస్తారు. ఇట్లాంటి పెద్ద పెద్ద మూకుళ్ళు అంటాం కదా అవి. అలాగే ఇడ్లీ రిలేటెడ్ ఇవి ఉన్నాయి. అలాగే డిఫరెంట్ ప్లేట్స్. ఇంకా కలెక్షన్ ఒక్కొక్క ఐటము ఏంటి ఎంత ఉంటుంది ఇవన్నీ చెప్పాలంటే మనకి 2.5 hours సినిమా మూవీలాగా చాలా లాంగ్ వీడియో వస్తుంది. బట్ అది అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ఐటమ్స్ ఇవి బాగున్నాయి అని అనిపిస్తే మీరు అది జస్ట్ పాజ్ చేసి చూసుకొని మీరు పర్చేస్ చేయాలంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ ఆగ్రోమెక్ సనత్ నగర్. ఇది ఈ షాప్కి వెళ్ళడం చాలా ఈజీ అండి. మీరు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక రోడ్డు ఉంటుంది. అలా రోడ్డు ముందు నుంచి వెళ్తే మీకు వస్తుందన్నమాట. ఈ వీడియో చేయడానికి చాలా శ్రమ పడ్డామండి. మీరు తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు నచ్చిన ఐటమ్స్ ఏంటో కామెంట్ చేయండి. మీరు ఈ స్టోర్కి వెళ్తే అది కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి.